రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ చూస్తున్నాం. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడులో ఈ ప్రమాదం 2 బస్సుల మధ్య ఒక వ్యక్తి చితికిపోయాడు. అయితే ఆ మనిషి ఇంకా ప్రాణాలతో బతికున్నాడని చెప్తున్నారు. రోడ్డు దాటుతుండగా 2 బస్సుల మధ్య ఇరుక్కుపోయినాడు ఒక వ్యక్తి. అయితే ప్రాణాలతో బయటపడ్డాడు అని చెప్పి అందరికీ షాక్గా ఉంది. ఆ వ్యక్తి ఎలా బయటపడ్డాడు? బస్సుల మధ్యలో అసలు నలిగిపోయి ఉంటారు, చనిపోయారు అని అనుకున్నారు అక్కడ బస్సులో ఉన్న ప్యాసింజర్స్ కూడా. కాకపోతే సడన్గా ఆ బస్సు రావడంతో తను కింద పడిపోయి నుజ్జు కాకుండా అసలు ప్రాణాలు కూడా చాలా సేఫ్గా బతికిపోయి బయటపడ్డాడు. అయితే బస్సులు 2 ఆగిన తర్వాత నార్మల్గా ఒక 2-3 సెకండ్స్ తర్వాత లేచి నార్మల్గా వెళ్ళిపోవడం చూసి అందరూ ఇంకా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే అంత పెద్ద రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు యూజువల్గా మనుషులు చనిపోతారని అనుకుంటారు. పైగా ఇందులో ఎవరి తప్పు ఉంది అని అంటే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక బస్సు వెళ్తుండగా తను బస్సు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరు రోడ్ క్రాస్ చేద్దామని అనుకున్నాడు ఆ వ్యక్తి. కాకపోతే లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడం తప్పు ట్రాఫిక్ రూల్స్ ప్రకారం. కాకపోతే ఆ బస్సు ఆర్టీసీ బస్సు చాలా వేగంగా అతివేగంగా లెఫ్ట్ సైడ్ నుంచి రోడ్డుని ఓవర్టేక్ చేస్తుంది. అయితే ఓవర్టేక్ చేసే క్రమంలో తిను రోడ్ దాటుదాం అనుకుని వెళ్ళిన మనిషి ఆ 2 బస్సుల మధ్యలో ఇరుక్కుపోయాడు. అయితే ఇరుక్కుపోయిన సంఘటన మనం బిగ్ టీవీ డిజిటల్లో చూస్తున్నాము. ఇరుక్కుపోయిన తర్వాత కూడా తను 2 బస్సులు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బస్సు ఎప్పుడైతే స్లో అయిందో ఆ బస్సు అప్పటికి ఆగలేదు. అయితే అందులో ఉన్న ప్యాసింజర్స్ ఎప్పుడైతే అరవడం స్టార్ట్ చేశారో అప్పుడు కొంచెం స్లో అయ్యి ఆపారు. ఆపిన తర్వాత ఆ మనిషి ఎవరైతే ఇరుక్కుపోయారో తను లేచి మెల్లగా నడవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు చాలామంది అలాంటి రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం మనం చూస్తూ ఉంటాము. కాకపోతే ఈ వ్యక్తి 2 బస్సుల మధ్య చిక్కుకున్నా కానీ ఇంకా బతికే ఉన్నారు అని అంటే తనకి భూమిపైన నూకలు ఇంకా చెల్లిపోలేదు అని అంటున్నారు స్థానికులు కూడా. ఎందుకంటే పొద్దున లేచి ఎవరి మొహం చూశారో త్రుటిలో ఆయన ప్రాణం కోల్పోవాల్సింది. కాకపోతే ఎంత పెద్ద ప్రమాదం మనం చూస్తున్నాము. చాలా డిస్టర్బింగ్ విజువల్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే 2 బస్సుల మధ్యలో ఒక మనిషిని ఊహించుకోవడమే చాలా ఘోరంగా ఉంటుంది. అలాంటిది ఆ మనిషి 2 బస్సుల మధ్యలో ఆ స్పీడ్గా వెళ్ళే బస్సుల మధ్యలో కూడా చిక్కుకున్న తర్వాత కూడా ప్రాణాలతో బయటపడ్డాడు అనేది షాకింగ్ కరంగా ఉంది. అయితే మొదట ఆ వ్యక్తి చనిపోయాడని భావించారు అందరూ. అక్కడ ప్యాసింజర్స్ 2 బస్సుల్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ ఆ సంఘటన చూసి చనిపోయి ఉంటారు. ఎందుకంటే బస్సులు చాలా క్లోజ్గా వెళ్తున్నాయి మనం విజువల్స్ పైన చూసుకున్నట్లయితే. అయితే అంత క్లోజ్గా వెళ్తున్నప్పుడు కూడా ఆ మనిషి చనిపోయి ఉంటారు. బికాస్ ఆ స్పీడ్ కోసం అంటే స్పీడ్ వస్తుంది బస్సు, 2 బస్సులు స్పీడ్గా వస్తున్నాయి. పైగా అంత స్పీడ్గా వచ్చినప్పుడు ఎక్కడ ఏం అంటే అంత చాలా సన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో మనిషి ఇరుక్కుపోవడమే పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఆ టాస్క్లో కూడా ఇంకా ఆ బస్సు ఇంకా వేగంగా ముందుకు దూసుకొస్తుండడంతో అక్కడ లోపల ఉన్న ప్యాసింజర్స్ అందరూ చూసి ఆ మనిషి ఇంత రోడ్డు ప్రమాదానికి గురయ్యారు, చనిపోయి ఉంటారేమో అని చెప్పి కేకలు పెట్టడం స్టార్ట్ చేశారు. అయితే ఆ కేకలు పెట్టడంతో డ్రైవర్ చూసి ఆగారు, ఏమో మరి తెలీదు. అయితే డ్రైవర్ బస్సు ఆపిన తర్వాత ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, 1-2 సెకండ్లకి లేచి నార్మల్గా ఏం జరగనట్టు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ప్యాసింజర్స్ అందరూ అవాక్కయ్యారు. అసలు ఇంత పెద్ద రోడ్డు ప్రమాదం జరిగినాక ఆయనకి స్వల్ప గాయాలు కూడా తగలకుండా అసలు ఎలా వెళ్ళిపోయారు అంత క్యాజువల్గా. పోన్లే ప్రాణాలు అయితే బయటపడ్డాయి. తనకి అంటే ఈ వ్యక్తికి భూమిపైన ఇంకా నూకలు చెల్లిపోలేదు అని అంటున్నారు. ఎందుకంటే నెట్టింట ఈ వీడియో వైరల్ కూడా అవుతుంది. ప్రమాదం తర్వాత కూడా ఒక మనిషి బతికాడు అని అంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్లో 2 వీలర్స్ హెల్మెట్ పెట్టుకున్నప్పటికి కూడా చనిపోతూ ఉంటారు. అలాంటిది 2 పెద్ద బస్సులు మధ్యలో చిక్కుకున్నాడు ఈ మనిషి. అయితే మధ్యలో చిక్కుకున్న తర్వాత కూడా ఆ బస్సు లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తున్న బస్ ఆర్టీసీ బస్ ఇంకా స్పీడ్గా వస్తుంది. అయితే స్పీడ్గా వచ్చే బస్సును కూడా తను సేవ్ అవ్వాలి అని చెప్పేసి తన బాడీని కూడా టిల్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే అప్పటికి లేదు అంటే ఆ మనిషి లేకపోయింటే 2 బస్సులు కూడా పెద్ద ప్రమాదం చోటు చేసుకునేవి. కాకపోతే ఆ మనిషికి ఏమీ గాయాలు కాకుండా కొంచెం చిన్న గాయాలతో బయటపడి బతికిపోయాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాణాలు అయితే కాపాడారు. ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఆ షాక్కి హార్ట్ అటాక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఆ మనిషి అంత చిన్న గ్యాప్లో మధ్య 2 పెద్ద బస్సుల మధ్యలో చిక్కుకున్నాక కూడా నార్మల్గా ఆ బస్సు బ్రేక్ వేసిన తర్వాత 2 నిమిషాలకి లేదా 2-3 సెకండ్లకి లేచి మళ్ళీ నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఆ మనిషికి పెద్ద గాయాలు లేదంటే ఏదో ఒకటి అంటే ఇప్పుడు మనుషులు చనిపోతారు అలాంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు. అలాంటిది ఆ మనిషి చిన్న గాయాలతో బయటపడ్డారు అని చెప్పి అందరూ షాక్ అయ్యారు. పైగా ఈ మనిషి ఎవరి ముఖం చూసారో కానీ ఈ మనిషి ఈరోజు చావు అనేది త్రుటిలో తప్పింది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుంది. పైగా ఈ విజువల్ మనం బిగ్ టీవీ విజువల్ చూస్తున్నట్లయితే అసలు తప్పు ఎవరిది అనుకుంటున్నారు. ఎందుకంటే బస్సు ఒకటి వెళ్తుంది అనక బస్సు వెళ్ళిన తర్వాత తిని రోడ్ క్రాస్ చేయాల్సింది. తను కూడా స్పీడ్గా వచ్చారు. అది కాకుండా నెమ్మదిగా క్రాస్ చేద్దాం అనుకునే నేపథ్యంలో తను నార్మల్గానే వస్తున్నారు. ఆ బస్సు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాకపోతే అంతే టైంలో ఆర్టీసీ బస్ అంటే తమిళనాడు ఆర్టీసీ బస్సు కూడా లెఫ్ట్ సైడ్ నుంచి
నుంచి ఓవర్టేక్ చేయడం. ఏ బండ్లన్నా కానీ రైట్ సైడ్ నుంచి చేయొచ్చు, ఎందుకంటే యూజువల్గా మనం రోడ్ పైన వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ ఎక్కువ స్పీడ్గా ఉన్న బండ్లు వెళ్తూ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ స్లో గోయింగ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరు ఓవర్టేక్ చేయరు, చేయకూడదు కూడా. అండ్ ఇంత పెద్ద బస్సు అంత స్పీడ్లో లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అంటున్నారు. మరి ఆర్టీసీ బస్సు కావడంతో ఆ డ్రైవర్ కూడా ఎలా స్పందిస్తున్నారు ఏంటి అర్థం కావట్లేదు. పైగా ఈ మనిషి కూడా నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, పెద్ద గొడవ చేసినట్టు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన ప్రాణాలతో బయటపడడమే పెద్ద టాస్క్ అనుకున్నాడు. మరి ఆ 2 బస్సులు అప్పుడు కానీ బ్రేక్ వేయకపోయింటే ఇంకా మనిషి ప్రాణాలు కోల్పోయి ఉండేవాడేమో అని అనిపిస్తుంది. కాకపోతే 2 బస్సులు అలా లోపల ప్యాసింజర్స్ నుండి మెల్లగా అరవడం స్టార్ట్ చేశారు. సో ఆ అరుపులతో డ్రైవర్ కూడా కొంచెం అలర్ట్ అయ్యి అప్పటికప్పుడు బ్రేక్ వేయడంతో తన ప్రాణాలు కొంచెం మిగిలిపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే అంత పెద్ద రోడ్డు ప్రమాదం, 2 బస్సులు ఆల్మోస్ట్ కొలైడ్ అయిపోయి గుద్దుకునే టైంలో ఆ మనిషి ఒక్కడు రోడ్ క్రాస్ చేస్తుండగా చిక్కుకుపోయాడు. అయితే ఆ ఇంకొక బస్సు వస్తుందని ఆయన అనుకోని ఉన్నాడు. బహుశా ఈ బస్సు వెళ్ళిపోగానే తను రోడ్ క్రాస్ చేసేద్దాం అనుకుంటాడు. ఇదే నేపథ్యంలో తను మెల్లగా వస్తున్నాడు. కాకపోతే ఆ బస్సు స్లో అవ్వడంతో ఇంకో బస్సు దానికన్నా డబల్ స్పీడ్తో రావడంతో 2 బస్సుల మధ్యలో చిక్కుపోయాడు. మనం విజువల్స్లో చూస్తున్నాం. అంత చాలా ఒక హెయిర్ లైన్ గ్యాప్లో ఆ మనిషి చిక్కుపోయాడు అని అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అంతా 2 బస్సులో వాళ్ళు విండో నుంచి చూసినప్పుడు మనిషి ప్రాణాలు కోల్పోయి ఉంటాడు. ఎందుకంటే అంత దగ్గర నుంచి వెళ్ళింది. ఆ 2 బస్సులు వెళ్ళంగానే లోపల ఉన్న ప్యాసింజర్స్ కూడా కొంచెం షాక్ అవుతారు. ఎందుకంటే పెద్ద రోడ్డు ప్రమాదం ఏమైనా చోటు చేసుకుంటుందేమో అని భయాందోళన కలుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ మనిషి 2 బస్సుల మధ్యలో ఉండి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు అని చెప్పి అందరూ పర్లేదులే ప్రాణాలన్నా మిగిలిపోయాయని అంటున్నారు. భూమిపైన నూకలు కూడా చెల్లిపోలేదు ఈ మనిషికి. ఎవరి మొహం చూశారో కానీ ప్రాణాలతో బతికి బయటపడ్డారు అని అంటున్నారు. ఈ డిస్టర్బింగ్ విజువల్స్ తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులో పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకునేది. అయితే ఈ మనిషి రోడ్ క్రాస్ చేసుకునే క్రమంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే రోడ్డు దాటుతుండగా 2 బస్సుల మధ్య ఇరుక్కుపోయి ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది నెట్టింట వైరల్ అవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద బస్సులు 2 కొలైడ్ అవ్వడంతో పెద్ద యాక్సిడెంట్ని తప్పించుకున్నారని చెప్పొచ్చు. కాకపోతే ఆ రెండింటి మధ్యలో ఒక వ్యక్తి చిక్కుకున్నాడు. అది చిక్కుపోయిన మనిషి కూడా అంటే ఆ బస్సు మీరు విజువల్స్లో చూస్తున్నారు, అంత స్పీడ్గా వచ్చే బస్సులో కూడా తను ప్రాణాలతో బతికి బయటపడడమే పెద్ద షాకింగ్ విషయం అని తెలుస్తోంది. ఎందుకంటే 2 బస్సుల మధ్యలో ఇరుక్కున్న మనిషి అసలు ఆ షాక్కి కానీ దేనికన్నా పెద్ద పెద్ద గాయాలు అవుతుంటాయి. పైగా 2 బస్సులు స్పీడ్గా వెళ్తున్నాయి. కాకపోతే ఈ మనిషి 2 బస్సులు వెళ్ళేటప్పటికి ఆ బస్సులు 2 హాల్ట్ అయ్యాయి, బ్రేక్ వేసాయి. ఎందుకంటే లోపల ఉన్న ప్యాసింజర్స్ కూడా అరవడం స్టార్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే లోపల అంత పెద్ద ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు డ్రైవర్ కూడా అలర్ట్ అయిపోయి బ్రేక్ వేయడంతో తను నార్మల్గా లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళు కూడా చూసి ఇంత పెద్ద ప్రమాదం జరిగిన ఆ మనిషికి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు అంటే చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. కాకపోతే ఈ 2 పెద్ద బస్సుల మధ్యలో చిక్కుకున్న ఈ వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు అని అంటే భూమి మీద ఈయనకి ఇంకా నూకలు మిగిలాయని అని చెప్తున్నారు. పైగా ప్రమాదం తర్వాత వెంటనే లేచిపోయాడు యువకుడు. అంటే లేచి నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళడంతో స్థానికులు కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. అంటే పెద్ద పెద్ద గాయాలు కాలేదు, ప్రాణంతో మనిషి అయితే బతికి బయటపడ్డాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పి అందరూ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. మొదట ఆ వ్యక్తి చనిపోయాడనే భావించారు. ఎందుకంటే అంత పెద్ద యాక్సిడెంట్ జరిగి అంత క్లోజ్గా కొలైడ్ అయ్యాయి 2 బస్సులు. అంత ఆపోజిట్ డైరెక్షన్స్లో 2 బస్సులు వస్తూ ఉండగా అంత పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది అంటే బస్సెస్ కూడా పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సీక్వెన్స్లో మనం చూసుకున్నట్లయితే అట్లాంటి టైంలో ఒక మనిషి ఆ 2 మధ్యలో ఇరుక్కుపోయాడు అని అంటే ప్రాణాలతో బతికి బయట పడరేమో అని అనుకున్నారు అక్కడ ప్యాసింజర్స్ కూడా. కాకపోతే ఆ 2 బస్సులు ఇటు కొంచెం బ్రేక్ వేయంగానే ప్రాణాలతో లేచి మంచిగా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. పైగా తనకి పెద్ద గాయాలు కూడా జరిగినట్టు కనిపించట్లేదు, చిన్న చిన్న గాయాలతో బతికి బయటపడ్డాడని అనుకోవచ్చు. తను చాలా సింపుల్గా లేచి వెళ్ళిపోవడంతో అందరూ షాక్కి గురయ్యారు.